కాద్రి నృసింహాయ నమః. ఈరోజు శ్రీవారి అంతరాళ దర్శనం ఏదైతే ఈరోజు వెళ్ళడం జరిగింది. మామూలుగా కరోనా ఆంక్షల నేపథ్యంలో దాదాపు 3 సంవత్సరాల క్రితము ఏదైతే అంతరాళ దర్శనం మనకు దూరమైంది, ఈరోజు మనకి ప్రతి ఒక్క భక్తునికి ఉదయం 6 గంటల నుంచి 6 గంటల 45 నిమిషాలకి స్వామివారి అంతరాలయ దర్శనం ఈరోజు అందుబాటులోకి అయితే వచ్చింది. ఇది సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ దర్శనం అందుబాటులో ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం పరుచుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఇట్లు శ్రీ కాద్రి నరసింహస్వామి సేవా సమితి తరపున మేము కోరుతున్నాము. ఓం నమో కాద్రి నృసింహాయ నమః. ఓం నమో కాద్రి లక్ష్మీ నరసింహాయ నమః. కదిరిలో ఈ రోజు నుంచి అంతరాల దర్శనం మనకు భక్తుల కోసం 6 గంటల నుంచి 6 గంటల 40 నిమిషాల వరకు భక్తులకు అంతరాల దర్శనం కల్పిస్తున్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క భక్తుడు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా హైందవ ధర్మక్షేత్రం తరపున కోరుకుంటున్నాం. ఓం నమో కాద్రి లక్ష్మీ. ఓం నమో కాద్రి లక్ష్మీ నరసింహాయ. తలచినంతనే మోక్షం ప్రసాదించే ఆ దేవదేవుడు ఆ నారసింహుడు. ఆ నారసింహస్వామి ప్రహ్లాద సమేతంగా వెలిసినటువంటి ఏకైక క్షేత్రం శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రం. ఈ క్షేత్రం విశిష్టత ఏమంటే సర్వపాపహరణం ప్రహ్లాద సమేత లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం. అందులో భాగంగానే గత ప్రభుత్వంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలనే ఒక మహాలక్ష్యంతో శ్రీవారి అంతరాలయ దర్శనాన్ని నిలిపివేయడం జరిగింది ఆలయ అధికారులు. కరోనా ఆంక్షలు దేశవ్యాప్తంగా తొలగించినప్పటి నుంచి మన కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో కరోనా ఆంక్షల ద్వారా తొలగించి ప్రతి ఒక్క భక్తునికి శ్రీవారి ప్రహ్లాద సమేత అంతరాలయ దర్శనం కల్పించాలని మేము శ్రీ కాద్రి నృసింహ సేవా సమితి మరియు రాయల్ పీపుల్స్ ఫ్రంట్ హైందవ ధర్మక్షేత్రం తరఫున పలుమార్లు అధికారులకు విన్నవించడం జరిగింది. ఆ క్రమంలోనే ఆలయ అధికారులు మరియు ప్రభుత్వ అధికారులు, స్వామివారి అర్చకులు అంతా ఒక సమిష్టి నిర్ణయం చేసి ఇటువంటి పవిత్రమైన క్షేత్రం ఉన్నటువంటి విశిష్టతను కాపాడాలనే ఒక మహాసంకల్పంతో కరోనా ఆంక్షలను తొలగించి 3 సంవత్సరాల తర్వాత శ్రీవారి ప్రహ్లాద సమేత అంతరాలయ దర్శనాన్ని పునఃప్రారంభించడం నిజంగా ప్రతి ఒక్క భక్తునికి ఇది ఆనందించదగిన విషయం. ఎందుకంటే తలచినంతనే మోక్షం ప్రసాదించే ఏకైక క్షేత్రం ఏదైనా ఉందంటే నవనారసింహస్వామి క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహవారి క్షేత్రం. ఇటువంటి క్షేత్రంలో ప్రహ్లాద సమేతంగా భక్తులకు దర్శనం ఇవ్వడం నిజంగా భక్తులకి చాలా సంతోషించదగిన విషయం. ఇదే విధంగా ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 6 గంటల నుంచి 6 గంటల 45 నిమిషాల వరకు ప్రహ్లాద సమేత అంతరాలయ దర్శనం కల్పించడం ప్రతి ఒక్క భక్తునికి చాలా సంతోషించదగిన విషయం. భక్తులు కూడా సమన్వయం పాటిస్తూ ఆ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని మనసారా స్వామివారిని దర్శనం చేసుకోవాలని మేము కాద్రి నృసింహ సేవా సమితి తరఫున మరియు హైందవ ధర్మక్షేత్రం రాయల్ పీపుల్స్ ఫ్రంట్ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఇదే విధంగా మరింత సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇటువంటి అవకాశం కల్పించడం నిజంగా హర్షించదగిన విషయం. కాద్రి నృసింహ సేవా సమితి తరఫున మేము ఆలయ అధికారులకు, ప్రజాప్రతినిధులకు మరియు ఈ సహకారం కల్పించడంలో మా వంతుగా భక్తులు మాకు మద్దతుగా నిలిచినంత వరకు వారందరికీ ఆ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు మెండుగా లభించాలని కోరుకుంటూ ఓం నమో కాద్రి లక్ష్మీ నరసింహాయ. ఓం నమో కాద్రి నరసింహాయ. ఓం